నా పేరు జానకి. నా భర్త పేరు చంద్రమోహన్, చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మంచితనం, కవి, రచయిత. చాలా కష్టం. చాలా మంచి మనసు అండి, మంచి వ్యక్తిత్వం, చాలా హ్యాపీగా. మా నాన్న పేరు లింగయ్య, మా అమ్మగారి పేరు రాములమ్మ. నేను దుగనవేలి, నల్గొండ జిల్లా. మా నాన్న బట్ట వ్యాపారం చేసి, అమ్మ నాన్న నుంచి నేర్చుకునేది కష్టపడే తత్వం, మనుషుల్ని ప్రేమించే తత్వం. 82లో 10th రాసిన. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసి, ముగ్గురు పిల్లలు. పూర్ణచందర్ కొడుకు శ్రీదేవి డాక్టరమ్మ, శ్రీవాణి ఇంజనీర్. ముగ్గురు పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయ్యిండ్రు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నా భర్త పేరు చంద్రమోహన్. చాలా మంచి మనిషి అండి, ఒకరిని నొప్పించే తత్వం కాదు, మోసం చేసేంత ఇది లేదు ఆయనకి. ప్రతి మనిషిని ప్రేమిస్తాడు. చాలా కష్టపడ్డారు, రాత్రి పగలనకుంటూ డ్యూటీ చేసేవారు. హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. అనుకున్నామండి, చాలా ప్రేమగా చూసుకుంటారండి. యూరోప్ అంతా చూపించారు, అమెరికాకు ఒక 3 సార్లు పోయి వచ్చినాం, సింగపూర్, మలేషియా అవన్నీ తిరిగి వచ్చినాం. మంచిగా అనిపించింది. కాశీ ఒకటి, శ్రీశైలం ఒకటి మంచిగా అనిపించింది. మా ఇంటి వైపు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. తిరుపతి కూడా చాలా సార్లు 20. రామాయణం, మహాభారతం, భాగవతం, శ్రీకృష్ణ చరిత్రం చాలా ఉన్నాయి. మేఘ సందేశం, సౌందర్యలహరి, అనుకోలేదు. ఆయన గొప్పతనం అంతే, అది సంతోషంగా ఉంది. తను రాసిన తర్వాత చదువుతండి, ఒకసారి చదివిందండి అన్ని పుస్తకాలు, తను రాసినవి అన్ని చదివిన. మంచిగా అనిపిస్తుంది. తనకి చిన్నప్పటి నుంచి ఆ హాబీ ఉన్నట్టుందండి. రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ఖాళీ టైం దొరికింది కదా, పొద్దున్నే 3 గంటలకు లేచి 6 వరకు రాస్తూ ఉంటారు. సంతోషం అనిపిస్తుంది చాలా. మా మామగారి పేరు వెంకట నర్సు, మా అత్తగారి పేరు రంగమ్మ. మా మామ వైద్యుడు అండి, ఆయుర్వేద వైద్యుడు. చాలా మంచోడు, చాలా. అత్తమ్మ కూడా చాలా మంచిది, చాలా కన్నబిడ్డలాగా చూసుకునేవారండి, చాలా మంచి. వాళ్ళు కూడా చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళండి, చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు ఎవరిని ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు. చాలా మంచి కుటుంబం అండి అది. సార్కు చేపల కూర అంటే ఇష్టం. నా పిల్లల్ని అయితే నేను మంచిగా పెంచుకున్నాండి. 3 పిల్లలు, తను ఎక్కడో జాబ్ చేస్తూ ఉండేవారు. మా 3 పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, మంచిగా ఇదైపోయినారు. నాకు ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా నా పిల్లలు మంచిగా ఫస్ట్ అటెంప్ట్కే తెచ్చుకోవటం, చదువులలో వాళ్ళు 3 కూడా. మా కోడలు కూడా ఇంజనీరేనండి, కొడుకు ఇంజనీర్ అమెరికాలో. చిన్న బిడ్డ ఆమె అమెరికాలోనే ఉంటుంది, ఆమె జాబ్ చేస్తుందండి. డాక్టర్ కొండ శ్రీదేవి, గైనకాలజీ డాక్టరు.